హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వివి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక ప్రధానమైన మరియు ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాం. దానిని మన సనాతన ధర్మంలో మోక్షం అంటారు, క్రిస్టియన్స్ దానిని పరలోకం అంటారు, ముస్లిమ్స్ దానిని జన్నత్ అంటారు. ఎవరు ఏ భాషలో పిలిచినా దాని చివరి అర్థం మాత్రం ఒకటే. అసలు మోక్షం అంటే ఏమిటి? దానిని ఎలా సాధించాలి? దాని స్వభావం ఏమిటి? దాన్ని సాధించే మార్గాలు ఏమిటి? దానిలో ఎన్ని రకాల మోక్ష మార్గాలు ఉన్నాయి? మోక్షాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? దాని గురించి ఈరోజు మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. పదండి. మోక్షం అంటే ముక్తి లేదా విమోచనం. అసలు ఆత్మ ఎప్పుడు విముక్తి చెందుతుందంటే, ఒక వ్యక్తి మరణించిన తరువాత తన శరీరం నుంచి ఆత్మ అనేది విముక్తి పొందడం జరుగుతుంది. ఆత్మ అనేది నిత్యమైనది మరియు అమరమైనది. అంటే ఆత్మకి మరణం లేదు. కానీ అజ్ఞానం వల్ల ఆత్మ సంసారం అనే ఊబిలో చిక్కుకుపోయి ఉంటుంది. మరణం తర్వాత నాది అనుకున్న శరీరం నాది కాదు అని గ్రహించి ఆత్మ శరీరాన్ని వీడి విముక్తి పొందుతుంది. మన జీవన విధానంలో ధర్మార్థ కామ మోక్షాలు, ఈ 4 పురుషార్థాలు అత్యున్నత స్థానం కల్పించబడి ఉంది. కానీ మొదట 3 ధర్మము, అర్థము, కామము ఈ లౌకిక జీవనం నుండి పొందడం జరుగుతుంది. కానీ మోక్షం అనేది అలా జరగదు. మోక్షం అంటే కోరికలు, అజ్ఞానం మరియు అహంకారాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. అంటే ఉదాహరణకి అంతా నేనే గొప్పవాణ్ణి అనే ఆలోచన నుంచి మోక్షం విడుదల కలిగిస్తుంది. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ ఆ పరమాత్మతో ఐక్యం పొందడం జరుగుతుంది. మీరు వినే ఉంటారు, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మాండమును అని ఒక అర్థం ఉంది. మోక్షాన్ని సాధించే మార్గాలు 4. మొదటిది జ్ఞానయోగము, 2 భక్తి యోగము, 3 కర్మయోగము, 4 రాజయోగము. జ్ఞానయోగం అంటే ఏమిటి? జ్ఞానయోగం అంటే మోక్షాన్ని ఆత్మజ్ఞానం ద్వారా సాధించాలి. ఉదాహరణకు ధ్యానం, ఇంకా గురువు నిర్దేశించిన మార్గదర్శకత్వం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని సాధించాలి. శంకరాచార్యుల వారు ఈ మార్గాన్ని వారి ప్రధాన మార్గంగా ఎంచుకున్నారు. భక్తి యోగం అంటే మోక్షాన్ని భక్తి మరియు శరణాగతి ద్వారా సాధించే ఒక పద్ధతి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగాన్ని ఒక ప్రధాన అంశంగా వర్ణించాడు. ఉదాహరణకు మీరాబాయి, తులసీదాస్ వంటి వారు ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని మోక్షాన్ని పొందినట్లు నానుడి. కర్మయోగం అంటే మనం చేసిన కర్మఫలాల ఆధారంగా మోక్షాన్ని సాధించే మార్గం. కర్తవ్యాన్ని ఆ పరమాత్ముడికి అర్పించి అహంకారాన్ని విడిచిపెట్టడమే ఈ కర్మయోగం యొక్క ముఖ్య సిద్ధాంతం. ఇక చిట్ట చివరిది 4వది అయిన రాజయోగం అంటే ధ్యానం ద్వారా మనసును నియంత్రించి మనం మోక్షాన్ని సాధించే మార్గం. మీరు వినే ఉంటారు, అష్టాంగ యోగం ద్వారా మనం మోక్షాన్ని సాధించవచ్చు. అసలు అష్టాంగ యోగం అంటే ఏంటి? అష్టాంగ యోగాలు ఎన్ని అంటే 8. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటిని అష్టాంగ యోగంలో ముఖ్యమైన యోగాలుగా వర్ణించారు. వీటిని ఉపయోగించుకొని మనం రాజయోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఇంతవరకు మనం చర్చించుకున్నాం మోక్షాన్ని ఎలా పొందాలి అని. అసలు మోక్షం ఎన్ని రకాలు? మోక్షం 5 రకాలు. అందులో మొదటిది సాలోక్యం, 2 సామీప్యం, 3 సారూప్యం, 4 సాయుజ్యం, 5 శ్రీ కైవల్యం. మొదటగా సాలోక్యం గురించి తెలుసుకుందాం. పదండి. అసలు సాలోక్యం అంటే ఏమిటి? స అంటే సమీపంలో, లోక్యం అంటే లోకం అని అర్థం. అంటే ఆ పరమాత్మని లోకంలో మన ఆత్మ నివసించడాన్ని సాలోక్యం అంటారు. సామీప్యం అంటే స అంటే సమీపంలో, మీప్యం అంటే చేరువలో ఉండి ఆ పరమాత్మని సేవ చేసుకోవడాన్ని సామీప్యం అంటారు. మీరు గమనించాల్సింది, సాలోక్యం అంటే స్వామివారి లోకంలో ఉండి సేవ చేయడం. స్వామీప్యం అంటే స్వామికి అత్యంత చేరువలో ఉండి స్వామికి సేవ చేయటం. ఇక 3వది సారూప్యం. స అంటే సమీపంలో, రూప్యం అంటే రూపంలో,
అంటే పరమాత్ముని యొక్క రూపంలో ఉండి స్వామివారికి సేవలు అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పరమాత్ముని యొక్క వారి రూపం పొంది వారికి అత్యంత సమీపంలో వారికి సేవలు అందిస్తారు. ఉదాహరణకు విష్ణాలయానికి వెళ్ళినప్పుడు లేదా తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో స్వామివారి గర్భాలయానికి ముందున 2 ద్వారపాలకులు ఉంటారు. వారి ఇరువురు స్వామికి ఒకే రూపంలో కనిపిస్తారు. వాటినే సారూప్యం అంటారు. గుర్తుంచుకోవాలి. సాయుజ్యం అంటే ఆ పరమాత్మతో లయం కావడాన్ని సాయుజ్యం అంటారు. సాయుజ్యం అనేది మోక్షంలో అత్యున్నత స్థాయి. ఈ సాయుజ్యంలో ఆత్మ తన ఉనికిని కోల్పోయి పరమాత్మనితో లీనమైపోతుంది. ఇక చివరిగా శ్రీ కైవల్యం. అసలు శ్రీ కైవల్యం అనేది సంస్కృతం నుండి వచ్చిన ఒక పదం. దీని అర్థం ఏమిటంటే స్వతంత్రం. ఇది ఆత్మ యొక్క పూర్తి స్వభావాన్ని ఆ పరమాత్మునితో కలిసి లీనమైపోతుంది, పూర్తిగా లీనమైపోతుంది. ఇక ఆత్మ పరమాత్మ స్వభావం అని వేరుగా ఏమీ ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రీ కైవల్యము సాయుధ్యం ఒకటి కాదు. సాయుధ్యంలో ఆత్మ తన ఉనికిని మాత్రమే కోల్పోతుంది. శ్రీ కైవల్యంలో ఆత్మ ఆ పరమాత్మునితో అంతర్లీనమైపోతుంది. మోక్ష సాధనలు సవాళ్ళు. మోక్షం సాధించడం సులభమైన పని కాదండి. దీనికోసం మీరు అజ్ఞానము, కామము, క్రోధము, లోభము వంటి మానసిక కల్మషాలను విడిచిపెట్టాలి. మాయ యొక్క ప్రభావము, భౌతిక ఆకర్షణలు మరియు అహంకారము ఇవన్నీ ప్రధాన అడ్డంకులు. వీటిని అధిగమిస్తేనే మనం మోక్షం సాధించగలము. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.